సమరం డ్రగ్ అబ్యూస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో రోజు డ్రగ్ అబ్యూస్ మీద అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ రోజున డ్రగ్ అబ్యూస్ విషయంలో నీతి బోధలు కాదు, శాస్త్రీయ అవగాహన అదే పరిష్కారం అనే విషయం మీద మాట్లాడబోతున్నాం. శాస్త్రపరమైన అది చేయకూడదు, తీసుకోకూడదురా, అది మంచిది కాదురా, అసలు మంచి బుద్ధులు ఉండవరా అని అలా నీతి బోధలు కాదు. దానికి సరైన శాస్త్రీయ పరిష్కారం ఏంటి అది చూడాలి. అంచేత ఆ విషయం మీద చూద్దాం. నేటి భారత సమాజం ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకరమైన సామాజిక సమస్యల్లో యువతలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగం ఒకటి. ఇది అందరికీ తెలిసిందే. ఈ సమస్యను అర్థం చేసుకోవడంలో మనం ఒక ముఖ్యమైన పొరపాటు చేస్తున్నాం. ఏంటంటే చాలామంది మాదక ద్రవ్యాల వినియోగాన్ని కేవలం ఒక నైతిక వైఫల్యంగా చూస్తున్నారు. పిల్లలకు విలువలు లేవు, కామన్గా వస్తున్న మాట. ఈ తరం చెడిపోయింది, క్రమశిక్షణ లేదు, ఇలాంటి మాటలు చాలా ఎక్కువ తరచుగా వ్యాఖ్యలు వింటూ ఉన్నాం. కానీ శాస్త్రీయ దృష్టితో చూసినట్లయితే వ్యసనం అనేది కేవలం చెడు అలవాటు కాదు. అది మెదడు, మనస్తత్వం, కుటుంబం, సామాజిక పరిస్థితులు, స్నేహితుల ప్రభావం, మానసిక ఒత్తిళ్ళు, ఇలాంటి అనేక అంశాలతో అది ముడిపడి ఉందండి. ఏదో చెడు అలవాటు వచ్చేసిందని అలాగే వీటి వెనకాతల ఎన్నో రకాలైన కారణాలు ఉన్నాయి. అది మన మెదడు టెంప్ట్ చేయడం కానివ్వండి, మన మనస్తత్వాలు కానివ్వండి, కుటుంబ వాతావరణం కానివ్వండి, సామాజిక పరిస్థితులు కానివ్వండి, స్నేహితుల ప్రభావం కానివ్వండి, ఇన్ని రకాలుగా ఇన్ని అంశాలతో అది ముడిపడి ఉంది. నేటి యువత తీవ్రమైన పోటీ ప్రపంచంలో జీవిస్తున్నారు. విద్యలో ఒత్తిడి, ఉద్యోగ అవసరాలపై అనిశ్చిత, ఒకేంటి ఉద్యోగం వస్తున్నా రాదని తెలియని పరిస్థితి, కుటుంబ అంచనాలు, సంబంధాల సమస్యలు, ఒంటరితనం, సోషల్ మీడియా ప్రభావం, భవిష్యత్తుపై భయాలు, ఇవన్నీ కలిసి మానసిక ఒత్తిడిని యువతలో పెంచేస్తున్నాయి. కొందరు ఈ ఒత్తిడి నుంచి తాత్కాలిక ఉపశమనం కోసమని మాదక ద్రవ్యాలను ఆశిస్తున్నారు. మొదట సరదాగా, లేదా స్నేహితులు తిడుతూ, లేదా కుతూహలంతో చూద్దాం అనే కుతూహలంతో ప్రారంభమైన వినియోగం క్రమంగా వ్యసనంగా మారుతోంది. మన మెదడులో ఆనందం, సంతృప్తి, ప్రేరణలకు సంబంధించిన డోపమిన్ అనే రసాయనం ఉంటుంది. మన మెదడులోనే తయారవుతుంది డోపమిన్ అనేది. మాదక ద్రవ్యాలు ఈ వ్యవస్థను అసహజంగా ప్రభావితం చేస్తాయి. ఈ డోపమిన్ ఎక్కువ చేసేసి మంచి ఎక్కేసేవాడు ఒక్కొక్కేం తీసుకొనివ్వండి, లేదా గంజాయి తీసుకొనివ్వండి, తీసుకుంటే ఈ డోపమిన్ ఎక్కువ పెరిగిపోతుంది. కిక్కు వస్తుందన్నమాట. తాత్కాలిక ఆనందాన్ని కలిగిస్తాయి. క్రమంగా మెదడు సహజ ఆనందాన్ని అనుభవించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఇంక మొదట్లో కొద్దిగా తీసుకుంటే తర్వాత పోతుంది. ఇంకా అదే స్థాయి ఆనందం కోసం మరింత మోతాదులో డ్రగ్స్ అవసరమవుతాయి. మొట్టమొదటిలోనేమో చిన్న గుళిక, తర్వాత గోరి, తర్వాత నిమ్మకాయ అంత అలా పెంచుకుంటూ వెళ్ళాల్సిందే. మొదట్లో కొద్దిగా ఎప్పుడు సరిపోదుగా పెంచుకుంటూ వెళ్ళాల్సి వస్తున్నమాట. అదే స్థాయి ఆనందం కోసం మరింత మోతాదులో డ్రగ్స్ అవసరమవుతాయి. ఇలా వ్యసనం బలపడుతుంది. కాబట్టి వ్యసనం అనేది కేవలం సంకల్ప బలం లేకపోవడం కాదు, అది మెదడులో జరిగే జీవశాస్త్రీయ మార్పుల ఫలితం. అందుకనే కేవలం నీతి పాఠాలు చెప్పడం ద్వారా వ్యసనాన్ని నివారించడం. డ్రగ్స్ తీసుకోవద్దు, అది పాపం, కుటుంబానికి అవమానం వంటి మాటలు కొంతవరకు ఉపయోగపడినా అవి సరిపోవు. ఎందుకంటే రకరకాల పరిస్థితులు వాడిని చేస్తాయి. మామూలుగా ఈశ్వరుడు చెప్పచ్చు, డ్రగ్స్ తీసుకోవద్దు, అది చేసే పాపం, కుటుంబానికి అవమానం, ఇలాంటి ఉంటే కొందరిలో కొంత ఉపయోగపడతాయి కానీ సరిపోవు. శాస్త్రీయ అవగాహన, మానసిక ఆరోగ్య సహాయం, కుటుంబ మద్దతు, సరైన కౌన్సిలింగు, సామాజిక సహకారం ఈ డ్రగ్స్ మాటకి ఎంతో అవసరం. వ్యసనానికి గురైన యువకుడిని నేరస్తుడిగా చూడకుండా సహాయం అవసరం వ్యక్తిగా చూడాలి. అతను
ఏదో డ్రగ్స్ వాడారు, ఈరోజు ఎస్పీలో వీడంతా ఇలా క్రిమినల్ లాగా చూడద్దు, అతనికి సహాయం ఇవ్వడానికి చూడాలి. అతన్ని సమాజం నుండి వెలివేయడం కాదు, తిరిగి సమాజంలో భాగస్వామిగా మాత్రం ముఖ్యం. ఏడు డ్రగ్స్ కానీ అలవడ్డాడు, ఇక్కడ చెల్లిపో, ఈ ఊరిని చెల్లిపో, లేదా మా ఇంట్లో చెల్లిపో అని తోలేయడం మాత్రం కాదు. తోలేసిన మాత్రం సమస్య పరిష్కారం కాదు, ఆ వ్యక్తి బాగుపడు. అతని గురించి సానుభూతి ఆలోచించి బాగుపడటానికి ప్రయత్నం చేయాలి. వ్యసనం ఒక వైద్య కార్యక్రమాల వైద్య మానసిక మరియు సామాజిక సమస్య, అది గుర్తించండి. వ్యసనం అనేది ఒక వైద్య సమస్య, లేదా మానసిక సమస్య, లేదా సామాజిక సమస్య. దీనికి వైద్య చికిత్స కావాలి, సైకాలజీ కౌన్సిలింగ్ కావాలి, పునరావాస కార్యక్రమాలు కూడా కావాలి. అంతే దాన్ని గుర్తించి చేయాలి. యువతలో డ్రగ్స్ వినియోగం పెరగడానికి మరో కారణం సామాజిక అసమానతలు, నిరుద్యోగం, అవకాశాల కొరత, నిరాశ, జీవితంపై అర్ధరాహిత్య భావన కూడా యువతను తప్పుదారిలో పెడుతున్నాయి. అందువల్ల వ్యసన నిర్మూలన కోసం కేవలం పోలీసుల బాధ్యత కింద ఆలోచించకూడదు. ఏదో వ్యసనాలు ఉన్నాళ్ళని పోలీసులకు అప్పచెప్తే పోతుంది అంటే పోలీసులు ఏం చేయలేరండి. మంచి విద్య, ఉపాధి అవకాశాలు, క్రీడలు, కళలు, సృజనాత్మక కార్యక్రమాలు, ఆరోగ్య సామాజిక వాతావరణం కూడా మనం నెలకొల్పాలి. కేవలం డ్రగ్స్ తీసుకొని రాని కాదు, వాళ్ళని ఇంకో దాని మీద చేయడానికి ఆటల మీద ఎక్కువ ప్రేరేపించండి, ఆర్ట్స్ మీద ఎక్కువ ప్రేరేపించండి. అలాగే ఇంకా వేరే సృజన కార్యక్రమం క్రియేటివిటీ చేయడం చేయండి. అలాగే ఇతర వాతావరణం చేసి ఆరోగ్యంగా అటు పోకుండా వీళ్ళని చేయాలి. తల్లిదండ్రుల పాత్ర కూడా అత్యంత కీలకం. పిల్లలతో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండాలి. భయం, శిక్ష, అవమానాల ద్వారా కాకుండా ప్రేమ, సంభాషణ, అవగాహన ద్వారా మార్గనిర్దేశం చేయాలి. కొంతమేంటి పోలీసులు అప్పచెప్తాం, లేని జైల్లో పెడతాం, ఇలాంటి కబుర్లు లాభం లేదండి. ఒకసారి వ్యవసాయం బాధిపోయినోడు ఇంకా అలాగే ఉంటాడు, ఏం పట్టం. అంచేత వీళ్ళకి ప్రేమగా తీసుకోవడం, వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాం, వాడికి రక తెలిసి అచ్చ చెప్పడం కావాలి. పిల్లలు ఎదుర్కొంటే సమస్యలు వినాలి, మానసిక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి. విద్యా సంస్థలు కేవలం మార్కులకే పరిమితం కాకుండా జీవన నైపుణ్యాలు, భావోద్వేగ ఆరోగ్యం, శాస్త్రీయ దృక్పథం, విమర్శనాత్మక ఆలోచనలు కూడా బోధించాలి. ఇప్పుడు వీళ్ళకి ఎంతోమంది కళాశాలలో చూస్తున్నాం, కాలేజీలు లేదా హై స్కూల్స్ ఈ డ్రగ్స్కి నిలయాలుగా మారాయండి. వాడు కేవలం చదివి చెబుతా అలా కాదు, వాడికి యాక్చువల్గా సాఫ్ట్ స్కిల్స్ జరిగిపోయినాయి. వాళ్ళలాగే ఎమోషనల్ ఫీలింగ్, ఈక్యూ ఉంటాం, అవి బాగా నేర్పండి. ఇవన్నీ చేసి అరగా వాళ్ళని కంట్రోల్ చేయండి. అదే చదువుతో పాటు ఈ రోజుల్లో తప్పకుండా వాళ్ళల్లో ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా ఇతరులతో చక్కగా పెరగాలి, ఎలా వాళ్ళ జీవితాన్ని చక్కగా మెరుగుపరుచుకోవాలి అనేవి కూడా జీవన నైపుణ్యాలు కూడా చక్కగా చెప్పాలి. కేవలం చదువు అంటే చదువు కొంతమందికి బోరు, ఆ బోరు చివరికి వ్యసనాలు జోరు వెళ్ళిపోయి ఆ జోరులో ఈ క్లాసులు బోరు కదా, ఈ డ్రగ్స్ జోరు ఎక్కువగా ఉంది కదా, దీంట్లో పడిపోయి వాళ్ళు కుట్టుకుపోతారు. అంచేత వాళ్ళ శరీరం అలా కాకుండా వాళ్ళకి తగినట్టు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ దాన్ని ఇన్వాల్వ్ చేయండి. అంచేత మనం ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలి చూడగాలి. ప్రాబ్లం దానికి ప్రాబ్లంకి శిక్ష అనేది కాదు, శిక్షే ప్రభావితం కాదు, శిక్షలు వేయడం ద్వారా మారరు. వాడు శిక్ష వాడేది వాడు పెరికాడు, అది వాడు శిక్ష చేశారంటారు. కానీ శిక్ష పడ్డవాళ్ళ కంటే 100 రెట్లు బయట సమాజంలో ఉన్నారు. అందుకని దానికి ఎన్ని పరిష్కారం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంచేత ఈ విషయంలో యువతలో వీళ్ళకి యువత ఎందుకు ఇలా ఉంది అనేది చెప్పి వాళ్ళలో చక్కని మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈ యువత డ్రగ్స్ బారిన పడకుండా రక్షణ వీలుంటుంది. మరొక విషయం పైన నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.